కూడా ఈ పౌరాణిక నాటకంలో ఎంతోమంది చిన్నపిల్లలు చేయబోతున్నారు కదా. సో వాళ్ళందరూ ఏ పాత్రలో ఎవరెవరు ఉన్నారో చూద్దామా. సో విశ్వామిత్రుడి పాత్రలో శ్రీనివాసమూర్తి గారు, వశిష్ఠుడి పాత్రలో కుమారి నక్షత్ర, దశరథుడి పాత్రలో ఆనంద్ సమీర్, జనకుడిగా సూర్యతేజ, కౌసల్యగా శ్రీమతి శాలిని, సతానందుడిగా అఖిలేష్ కృష్ణ, రాముడిగా ఆరుష్ వర్మ, లక్ష్మణుడిగా ధన్వీర్, సీతగా ఈశాని, ముని కుమారులుగా ముకుందన్, అనీష్, ప్రజలు రుధిర, చక్రిక, అనఘ, అనీష్. కీబోర్డ్ మీద మనకి సహకారం అందిస్తున్నారు శ్రీ బొబ్బిలి భాస్కర్ రెడ్డి గారు. పౌరాణిక నాటకానికి సింగర్స్గా వ్యవహరిస్తున్న వారు హేమావతి గారు, శాలిని, దాత్రీశ్వరి, ముకుందన్ గారు. మేకప్ అండ్ ఎఫెక్ట్స్ సురభి రాయలు మరియు బాబురావు అండ్ కంపెనీ వారు. సౌండ్స్ అండ్ స్టేజ్ సెట్టింగ్స్ అంతా కూడా ఐడియల్ ఈవెంట్స్ వాళ్ళు. సహకారం అందిస్తున్నది సపోర్ట్ అంతా కూడా శ్రీమతి శిరీష, శాలిని మరియు విజయ. అయితే ఈ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసింది శ్రీమతి శ్రీలక్ష్మి గారు. అలాగే డైరెక్షన్ చేస్తున్నది శ్రీ శ్రీనివాసరావు గారు మరియు శ్రీ దేవరాయలు గారు. ప్రొడక్షన్ చేస్తుంది మై హోమ్ జ్యువెల్ వెల్ఫేర్ అసోసియేషన్, మేనేజ్మెంట్ కమిటీ అండ్ టెంపుల్ కమిటీ. కోఆర్డినేషన్ అంతా చేస్తున్నది శ్రీమతి హేమావతి గారు. ఇది స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఒకసారి తెరేసుకోండమ్మా. మహాకాయ సూర్యకోటి సమప్రభా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. దేవ మునిగణాలు వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువునకు రాక్షసుల వల్ల కలిగే బాధను వర్ణిస్తూ ఆ కష్టాన్ని తొలగించండి అని వేడుకుంటున్నారు. భక్తులు కూడా పరమాత్మ మహానుభావ పుణ్యులను పాపులను సమంగా రక్షిస్తూ నీ దయాదృష్టి సమస్త జీవరాశులపై సమంగా ప్రసరింపజేస్తావే, మరి మాకెందుకు ఈ రాక్షస బాధ అని చెప్తూ తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. భగవంతునితో మొరబెట్టుకుంటున్న భక్తుని ఆవేదనని గ్రహించి విష్ణుమూర్తి సకల గణాలతో నేనే స్వయంగా భూలోకానికి వచ్చి రావణాది క్రూర రాక్షస సంహారం చేస్తాను, ధర్మరక్షణ కావిస్తాను అని అభయమిచ్చాడు దేవ ముని గణాలకు. అంతేకాకుండా దానికి అనుగుణంగా
దానికి ప్రస్తావనగా విష్ణుమూర్తి భూలోకానికి అవతరించడానికి పూర్వమే అయోధ్య నగరాధీశుడైన దశరథ మహారాజు కౌసల్య, కైకేయి, సుమిత్రను తన 3 రాణులతో సంతానార్థమై పుత్రకామేష్టి యాగం చేస్తుంటాడు. యజ్ఞగుండం నుండి ప్రాజాపత్య పురుషుడు వచ్చి, మహారాజా, దేవనిర్మితమైన ఈ పాయసాన్ని సంతానార్థమై స్వీకరించు అని ఇస్తాడు పాయస పాత్రను దశరథునకు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ. పాయసంలో సగభాగము కౌసల్యకిచ్చాడు మహారాజు. మిగిలిన సగభాగములో సగము అనగా పావుభాగం కైకేయికిచ్చాడు. మిగిలిన పావుభాగంలో సగం అంటే 8వ వంతు ఒకసారి, మరొక 8వ వంతు మరొకసారి, మిగిలిన పావుభాగాన్ని 2 సమభాగాలుగా చేసి 2 సార్లు సుమిత్రకిచ్చాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. పాయసము భుజించిన తర్వాత 12 నెలలకు చైత్రమాసము నవమి తిథియందు కౌసల్య పుత్రుని గన్ను. అనగా విష్ణుమూర్తి యొక్క అర్ధాంశము కౌసల్య కుమారుడు. కైకేయి ఒకరిని పావు వంశ, సుమిత్ర ఇద్దరిని కలిపి ఒక పావు వంశ కన్నారు అని వాల్మీకి మహర్షి పాయస విభాగాన్ని గురించి చెప్తూ, గోవు ఒక్కటే అయినా కాళ్ళు 4 ఉన్నట్లు భగవత్ స్వరూపము ఒక్కటే అయినా విష్ణువు భూమి యందు 4 అవతారములుగా జన్మించను. ఇప్పుడు పుత్రకామేష్టి యాగ ఫలం పూర్తి అయినదని చెప్పి చాలా సంతోషించి అందరినీ ఆశీర్వదించారు. పూలవాన కురిసింది, దేవదుందుములు మోగినాయి. చూడండి చూడండి, లోకరక్షణకై అవతరించిన ఆ బాలునికి వశిష్ఠుల వారు నామకరణం చేయుచున్నారు. పైగా ఈ బాలుడు విష్ణువు యొక్క అంశం కూడా. ప్రజలందరూ ఈతని గుణములచే సంతసించారు. రమాయతి సర్వాన్ గుణయతి రామ. పున్నమి నాటి చంద్రుని వలె చక్కని ముఖకాంతి కలిగి దశరథ రాముడు శ్రీరామచంద్రుడైనాడు. ఆహా, అయోధ్యానగర వాసుల ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి కదా. నాడు రఘుకులంబునా రాముడు ఉద్భవించినాడు. రఘుకులంబునా తామసులను దునిమి దైత్య, తామసులను దునిమి దైత్య క్షేమమున స్తోమముకి కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు. రఘుకులంబునా రాముడు ఉద్భవించినాడు. రఘుకులంబునా తన రుచిత్ర శుద్ధ నవమి పునర్వసంబునా సరస కర్కాటకలగ్న, సరస కర్కాటకలగ్న దిశలెల్లను బిసదములై వసుమతి దుర్భరము బాపరాము ఉద్భవించినాడు. రఘుకులంబునా జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరంగమున ఆత్మారాముడనంతరూపమున విండలు సలుపగ సోమ సూర్యులను సురలు తారలు ఆ మహాబుధులు అవనీ జంబులు అంతరామమయం. సోమ సూర్యులను సురలు తారలు ఆ మహాబుధులు అవనీ జంబులు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం. ప్రజల ఆనందం చూద్దామా. చెట్టు చెట్టు తిరిగి చేమంతి పువ్వు తెచ్చి చేతికిచ్చిన గాని నిదురగోడమ్మో శ్రీరాముడు ఎగిరినాడేమో. వెన్నీళ్ళు చన్నీళ్ళు
కుమారులు ఇంతింతై పటుడింతై అన్నట్లు పెరుగుతూ విద్యాభ్యాసమునకై గురుదేవులు వశిష్ఠుల వారి ఆశ్రమమునకు వెళ్ళిరి. అక్కడ రామలక్ష్మణులారా, మీకు శస్త్రాస్త్ర విద్యలను నేర్పుతాను, రండి. దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. కటిక చీకటి విచ్చిపోగా కాంతి రేఖలు విరియగా, అక్షయం మగు చదువు ధనముగా అంది ఇచ్చిన పుణ్యమూర్తులు దైవరూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. గురుకులంలో దశరథ నందనులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని అయోధ్య నగరం చేరుకున్నారు. ఒకరోజు రాజసభలో విశ్వామిత్ర మహర్షుల వారు వేంచేస్తున్నారు. స్వాగతము స్వాగతము మహానుభావ, స్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. ఆశీర్వాదం కండు. దశరథ, నాదొక కోరిక, నీవు నెరవేర్చవలను. ఆజ్ఞాపించండి స్వామి, తప్పక నెరవేర్చును. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ. అవరోధములు కల్పించుచున్న మారీచాది దుష్ట రాక్షసులను సంహరించి నేను తలపెట్టిన యాగము పరిపూర్తి చేయుటకు, యాగశాల రక్షణకు రాముని నాతో పంపించు. ఇదే నా ఆజ్ఞ. తపోధన, నా రాముడు ఇంకా చిన్న పిల్లవాడు, ధనువిద్య పూర్తిగా అభ్యసించని వాడు. మీరు అనుమతించిన స్వయంగా నేనే బలగముతో యాగరక్షణకు వచ్చేదను. సూర్యకులందన దశరథ, ఆ మాత్రం నాకు తెలియకనా? ఆడిన మాట తప్పుతావా? అన్నమాట నిలబెట్టుకోలేని వానికి ధర్మాచరణ వలన కలుగు సత్ఫలితము దక్కదు. మహారాజా, మీరు అనుకుంటున్నట్లు శ్రీరాముడు బాలుడు కాదు, కాలస్వరూపుడైన సాక్షాత్ పరాత్పరుడు, పార్థివకులు సమ్మానితుడు. రామం విద్య పరబ్రహ్మ, సచ్చిదానందం అద్వయం, ఆనందం నిర్మలం, శాంతం, నిర్వికారం, నిరంజనం. కౌసల్యసిద్ధుడైన శ్రీరాముడు బహుశస్త్రాస్త్ర కోవిడుడై, జగత్కళ్యాణ కారకుడై, సమస్త గుణగణ భూషితుడై, సురముని వరగన సంస్థితుడై విరాజిల్లగలడు. అన్యదా ఆలోచించక ఎవరక్కడ? ప్రభు ప్రభు రామలక్ష్మణులు తోడుకొని రండి. చిత్తం ప్రభు. మహర్షులకి నమస్కరించండి. ఆయుష్మాన్ భవ. నాయనల్లారా, మహర్షుల వారి వెంట వెళ్ళి యాగరక్షణకు గావింపుడు. రామ, సౌమిత్రి నందన లక్ష్మణ, విడదము రెండు. అడవుల పడి ముని వెంబడి వెడలెను కోదండ పాణి,
అడవుల పడి ముని వెంబడి బెడలెను కోదండపాణి నడచినంత మేర వనమునందన వనమాయను స్వామి అడుగులిడిన పుడమి మురిసి హర్షము వర్షించెను పతిత పావనుని పదము భగబంధ వినాశము పాతకాల బండరాయి పడతి రూపు నొందెను వెడలెను కోదండపాణి అడవుల పడి ముని వెంబడి బెడలెను కోదండపాణి. రామా, ఇదే సరయూ నది, ఇచ్చట మనము విశ్రమించదము. మీరు స్నానాదులు కారించండు మీకు బల అతి బల విద్యలను ఉపదేశించదు. రామ, ఈ విద్యలను అభ్యసించడం వలన అలసట ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు నశించవు, పైగా ముల్లోకాలలో మిమ్మల్ని ఎదిరించేవారే ఉండరు. ఇక మీరు విశ్రమించండి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పుట్టేటి భానుడా పుష్యరాగ పుచాయ శ్రీ సూర్యనారాయణ పుష్యరాగము మీద పొంగు బంగారు ఛాయ శ్రీ సూర్యనారాయణ పుట్టేటి భానుడా జామెక్కి భానుడా జామెక్కి భానుడా జాజి పూల ఛాయ శ్రీ సూర్యనారాయణ జాజి పూల మీద సంపంగపుడు ఛాయ శ్రీ సూర్యనారాయణ పుట్టేటి భానుడా ఇదే సరయూ గంగా నదుల సంగమం. మలదా కరదా దోమములు ఇవే. ఈ ప్రాంతాలన్నీ ఇంద్రుని మహిమ వలన సస్యశ్యామలముగా ఉన్నాయి. కానీ తాటకేను ఒక అధర్మపరాయని ఈ ప్రాంతాలన్నీ ధ్వంసం చేస్తోంది. అదిగో రక్కసి. స్త్రీయనియు సంహరించట ఎలా నీవు సందేహించవలదు. ఈ తాటకి అధర్మపరాయణ, పైగా పుట్టుకతోనే 1000 ఏనుగుల బలమ కలది. అసలు సంఖ్య కావస్తోంది. అసలు బలం ద్విగుణీకృతమవుతుంది. వెంటనే దీన్ని పరలోకానికి పంపించు రామా. అలాగే గురువర్య, మీరు చెప్పినట్లు మేము నడుచుకోమని మా పితృదేవులు ఆజ్ఞాపించారు. పితృవాక్య పాలన, గురువాక్య పరిపాలన నాకు శిరోధారములు. శబ్దవేది విద్యతో ఇప్పుడే బాణప్రయోగం చేసి రాళ్ళవాను కురిపిస్తున్న ఈ రక్కసులు సంహరించదా. తాటకి గునిమి జన్నముగాచి తపసుల దీవెన తలదాల్చి తాటకి దునిమి జన్నముగాచి తపసుల దీవెన తలదాల్చి
జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే. నిరతము ధర్మము నెలపి నిలిపి నరులకు సురులకు తరతరాలకు ఒరవడి అయినా వరయుగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆరాముడే, జగదభిరాముడు శ్రీరాముడే. ఇదే సిద్ధాశ్రమము, మనము చేరవలసిన యాగభూమి. మీరు యజ్ఞ దీక్షతులు కండు గురువర్య, యాగ రక్షణ భారము మేము వహించదము. ఐదు రోజులు యాగం ముగిసింది. ఈ రాక్షసుల రాకకు సంకేతం. నిజమే, ఇదిగో ఈ భూమి అంతయు రక్తంతో బాగా తడిసిపోయింది. బహుశా ఇది మారిచాది రాక్షసుల పనేమో. మనం జాగరూకలే ఉండాలి సుమా. అవును, రెప్పపాల్చకుండా ఉండి మనం రాక్షసుల చర్యలను గమనించి సంహరిద్దాం. మానవాస్త్రం ప్రయోగించి మారీచుని ఎగర కొడతా చూడు. అన్నా, నీవు వేసిన అస్త్రంతో స్పృహ కోల్పోయి ఎగిరిపోయి దూరంగా ఉన్న సముద్రంలో పడగలదు సుమాయుడు. ఈ ఆగ్నేయాస్త్రంతో సుబాహుని, వాయుయాస్త్రంతో మిగిలిన రాక్షసులందరినీ సంహరించి రాక్షసు కులాన్ని నాశనం చేస్తాం. శ్రీరామ పరంధామా, జయ రామ పరంధామా, శ్రీరామ పరంధామా, జయ రామ పరంధామా, రఘురామ రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమా, శ్రీరామ పరంధామా, జయ రామ పరంధామా, సూర్యాంగయాది సోమా, సుగుణాభిరామ శుభనామ, కారుణ్యధామ దశకంఠ విరామ, రాఘవర జలలామ, శ్రీరామ పరంధామ, జయ రామ పరంధామ. రామలక్ష్మణులారా, మీ పర్యవేక్షణలో యాగము పరిసమాప్తమైనది. ఇక్కడికి దగ్గరలో మిథిలానగరం కలదు. దానికి ప్రభువు జనక మహారాజు పరమ ధార్మికుడు. ఆయన దర్శనం చేసుకుందుకు రండి. వెడలెను కోదండ పాణి అడవుల పడి ముని వెంబడి, వెడలెను కోదండ పాణి అడవుల పడి ముని వెంబడి, వెడలెను కోదండ పాణి. ఓ రామ, ఇది సోనా నది. ఈ రాత్రికి మనము ఇచ్చట విశ్రమించదము.
రామ, ఇదే గంగా నది. పాతాళంలో నిర్జీవులయ్యున్న తమ పితృదేవతలను పునీతులను చేయుడు కొరకు ఆకాశం నుంచి పాతాళానికి గంగను తెప్పించిన మహాకార్యశీలి భగీరథుడు మీ పూర్వీకుడు, మహా దృఢ సంకల్పుడు. అనుకున్న పని నెరవేరేంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ముందు తపస్సు చేయ గంగమ్మను, ఆపై శివుని మెప్పించి ఆకాశగంగను తనతో పాటు తీసుకువచ్చి తన పూర్వీకులైన సగర చక్రవర్తులను పునీతులను కావించాడు. అంత గొప్పవాడు మీ భగీరథుడు. మునివర్య, మా పూర్వీకుల విషయాలు తెలుసుకుంటుంటే వారిపై నాకు గల భక్తి ఇంకా ఎక్కువ అవుతున్నది. దృఢ సంకల్పానికి అసాధ్యం లేదన్న విషయం రూఢీ అవుతున్నది. వారి అడుగుజాడలలో నడవాలని ఉంది. ఎవరిది? పాతదైన అందంగా కనపడుతుంది. జనసంచారం లేదు. ఇక్కడ చలనరహితంగా ఉన్న ఈమె ఎవరు? జిజ్ఞాస ఉన్న శిష్యుడు లభించిన గురువు జ్ఞానప్రసారానికి అడ్డు ఏమున్నది? ఈ ఆశ్రమము మహాతపస్వి అయిన గౌతమ మహామునిది. ఈమె అహల్య, అతని భార్య. తన భార్య అపరాధము చేసినదనే భావనతో కొన్ని వేల ఏండ్లు నిరాహారి అయి ఈ ఆశ్రమంలో ఎవరికీ కనబడకుండా ఉండమని శాపమిచ్చాడు గౌతముడు అహల్యకు. రామదర్శనంతో తనకు నిజరూపం లభిస్తుందని శాప విముక్తిని కూడా చెప్పాడు. అప్పటి నుంచి ఒక కమ్ము కొన్న అగ్ని తేజస్సువలే ఉంది. చూడు రామ, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. వెడలెను కోదండపాణి అడవుల పడి ముని వెంబడి వెడలెను కోదండపాణి అడవుల పడి ముని వెంబడి వెడలెను కోదండపాణి. ఇదే మిథిలా నగరం. దీని ప్రభు జనక మహారాజు. మహాజ్ఞానిసుమ, ఇదిగో మాటల్లోనే వచ్చేశాడు జనక మహారాజు. మహారాజా, ఈ రాజకుమారులు ఇరువురు అయోధ్యాపురాధీశుడైన దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణుడు. మీ వద్ద శివధనస్సు ఉన్నది కదా, దానిని చూడవలని వీరు కుతూహలపడుతున్నారు. చూపించిన మీకు శుభం కలుగుతుంది, వీరి ముచ్చట తీరుతుంది. సంతోషము మహానుభావ. అహల్య గౌతముల పుత్రులైన శతానందుల వారు మా పురోహితుడు. పరంధామా, రామచంద్ర, నా తల్లిని తరింపచేశారా? జనక మహారాజు గారు చేయు యాగములకు పూర్వముగా భూమిని దున్నుచున్నగా నాగేటి చాలున బాలిక లభించినది. భూమి నుంచి ఉద్భవించిన ఈమెను తన కూతురుగా పెంచి సీత అని పేరుని పెద్ద చేసినాడు. అయోనజ కావున వెల్లు ఎక్కువ పెట్టిన పరాక్రమంతునికి ఇచ్చి వివాహము చేయవలనని నిశ్చయించుకొనిది. మా వంశంలో దివ్యను సుప్రసిద్ధుడైన చక్రవర్తి కలడు. అతని 6వ తరం వాడు దేవదత్తుడు. అతనికి ఈ ధనస్సు శివుని చే నిక్షేపం చేయబడింది. అప్పటి నుంచి ఈ ధనస్సు పూజా మందిరంలో ఉండి పూజలు అందుకుంటుంది.
గుభిల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ దేహం ఒక నిమేషమునందే నయము భయము జయమును విస్మయము గదురా శివధనసు ఎక్కు పెట్ట సీత చూసిని సుందరాంగి రాముని పతిగా తలచిని శివధనసు ఎక్కు పెట్ట సీత చూసిని సుందరాంగి రాముని పతిగా తలచిని మాల వేసనే సీత మాల వేసనే మాల వేసనే రాముడు మాల వేసనే మనసునందు జానకిని మురసి కలుచి దర్చనే మన వేసనే రాముడు మాల వేసనే శోభాయమే 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 అయోధ్య వారింట్లో పెండ్లి గామాలు మిథిల వారింటిలో పెండ్లి గామాలు అయోధ్య వారింట్లో పెండ్లి గామాలు మిథిల వారింటిలో పెండ్లి గామాలు శోభాయమే 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 కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను దిద్ది పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి చూచువారలకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తిప్రదం సురలను వరులను చూడవచ్చునట కళ్యాణము చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదా మహితమంగళం కోసలేశాయ మంద హాసజాస పోషకాయ వాసవారి వినుత సర్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. పాత్రల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎవరెవరు అని మనం కనుక్కుందామా? రాముడుగా ఆరుష్ వర్మ, సీతగా ఈశాని, విశ్వామిత్రుడిగా శ్రీనివాసమూర్తి గారు, వశిష్ఠులుగా నక్షత్ర 9th క్లాస్ చదువుతోంది. వీళ్ళందరూ కూడా 9th క్లాసు 8th క్లాసు 10th అలా వచ్చినటువంటి వాళ్ళు. దశరథుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దశరథుడు, కౌసల్య, శాలిని రాముడి వాళ్ళ మదర్ ఆవిడ. సో ఇక్కడ తల్లి రోలే నిభాయించింది ఆవిడ. అలాగే జనకుడు, సూర్య జనకుడు 8th క్లాస్ జనకుడు. 9th శతానందుడు, అఖిలేష్ 6th క్లాస్ అఖిలేష్. సునయన జనకరాజు భార్య
లాస్విక, అలాగే ఇక్కడ ముని కుమారులు. అయ్యో, మెయిన్గా రాముడు అయిపోయిన తర్వాత లక్ష్మణుడిని మర్చిపోయాను చూడండి. మా బక్కచికి ఉన్నాడు కదా, మధ్యలో ఇరుక్కుపోయాడు. లక్ష్మణ ముందుకురా. లక్ష్మణుడు ధన్వీర్, అలాగే ముని కుమారుడు, అలాగే అంతారామం పాడినటువంటి అబ్బాయి ముకుందన్, అలాగే అనీష్ ఇందాక తాటకి అరుపులు అవన్నీ వచ్చాయి కదా, దానికి తను కూడా సహకరించాడు. చాలా మనకి రాక్షసులు చాలామంది ఇక్కడికి వచ్చారు, వీళ్ళ అరుపులతోటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలాగే ప్రజలు, డాన్సర్స్ అంత స్టేజ్ అంతా వాళ్ళే చేసినటువంటి చిన్నారులు, కుమారి రుధిర, కుమారి చక్రిక, కుమారి అనఘ ఈ పాత్రలో చాలా అందంగా, చిన్న పోర్షన్ అయినా చాలా అందంగా నటించినటువంటి అహల్య. అమ్మ, నువ్వు ఇప్పుడు నీకు మళ్ళీ నువ్వు శాప విమోచన కలిగింది కాబట్టి కొంచెం ముందుకు వస్తే అందరూ నిన్ను చూస్తారు. అహల్య దీనికి చాలా సహకరించినటువంటి వారు ఈ నాటకానికి. కౌసల్య పాత్రలో ఉన్నటువంటి శాలిని, అలాగే అంటే రాముడి మదరు, లక్ష్మణుడి మదరు శిరీష. ఎక్కడున్నారు శిరీష గారు? మొదటి నుంచి చివరి దాకా వీళ్ళిద్దరూ కూడా ఆద్యంతము ఈ నాటకానికి దోహదం చేసినటువంటి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వారు, ఇందాక అనౌన్స్మెంట్ చెప్పినటువంటి వారు శిరీష. అలాగే ఇంత నాటకానికి మనకి డైలాగ్స్ కావాలి కదా. ఒక వాల్మీకి రామాయణాన్ని మనం అందరూ చదవలేము, సంస్కృతంలో ఉన్నదాన్ని. దాన్ని చాలా అందంగా తెలుగులో ఈ చిన్నారులతో చేయించడానికి చాలా అందంగా రాసినటువంటి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి ఏ వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. అందరూ చప్పట్ల ద్వారా ఆవిడని అభినందించాలని కోరుతున్నాను. ఈ నాటకం ఇంత అందంగా రావటానికి సంగీతం లేనిదే ఏది ఉండదు, సాహిత్యం లేదు. యువతల అన్ని సంగీత సాహిత్యాలు తల్లిదండ్రులు లాంటివి, రెండు కన్నులు లాంటివి అని చెప్తారు. అలా సహకరించినటువంటి బొబ్బిలి భాస్కర్ రెడ్డి గారు, హీఈస్ ఎ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ ఫ్రమ్ సెక్రటేరియట్, ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో. ఆయన నా మీద చాలా అక్కరతోటి ఎన్నో ఏళ్ళుగా మా ఇద్దరికి పరిచయం కాబట్టి తిరుమలగిరి నుంచి ఇక్కడికి వేయించేశారు. ఆయన కూడా 76 ఏళ్ల వయసు కలిగినటువంటి వారు. అయినా కానీ హేమావతి పిలిచిందంటే చాలు వచ్చారు. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. అలాగే ఈ వేదిక, నిన్న వేదికకి ఇవాళ వేదికకి ఎంత తేడాను మీరందరూ చూశారు కదా. దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి రాయల్ వారు రండి. అలాగే నిఖిల్ వాళ్ళ మనవడు బాలకృష్ణ గారు, దయచేసి తమరందరూ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. లేదు, మీరందరూ రండి 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 రండి. చాలా పొద్దున ఆల్మోస్ట్ 11 గంటల నుంచి ఈ స్టేజ్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే వరకు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎన్ని రకాలుగా, అసలు టీ లేదు, కాఫీ లేదు, అలా పనిచేస్తూనే ఉన్నారు. రండి, దయచేసి స్టేజ్ మీదకి రండి. స్టేజ్ మీద కనపడకుండా మీకు మాటలు చాలా మటుకు వినిపించాయని మేము భావిస్తున్నాము. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మా వాళ్ళు ఇంకా బాగా తిండి పెట్టి వాళ్ళని పుష్టిగా తయారు చేసి బాగా ఇంకా వాయిస్ వచ్చేటట్టు పెంచి మీ ముందు ప్రజెంట్ చేస్తాము. అందువల్ల ఎక్కడైనా మీకు వినపడకపోతే కొంచెం క్షమించమని కోరుతూ, మైక్స్ అరేంజ్ చేసినదంటే మైక్స్ ఇక్కడ ఉన్నాయి, మీకు ఎవరికి కనిపించదు, కొత్త రకం మైక్స్ ఇవి. అలాంటి మైక్స్ని మనకి తీసుకొచ్చినటువంటి ఉమాశంకర్ గారు, శశికాంత్, తర్వాత పాడటానికి కానీ ఈ వేదికని తయారు చేసినటువంటి వారు, అలాగే ఇంత మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి ఐడియల్ ఈవెంట్స్ వారికి, అలాగే ఈ కార్యక్రమానికి మొదటి నుంచి సపోర్ట్ చేసి ఇలా నాకేదో ఆలోచన వచ్చింది అనగానే ఆవిడకి చెప్పాను. ఆవిడ స్క్రిప్ట్ రాశారు. స్క్రిప్ట్ అయిన తర్వాత మనం ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళందరినీ సమన్వయపరిచి చేసినటువంటి, మాకు సహకరించినటువంటి ప్రెసిడెంట్ మురళి గారికి, అనురాధ గారికి, మహేష్ గారికి, యామిని గారికి, పునీత్ గారికి, అందరికీ పేరు పేరున దీని వెనకాల ఎంతోమంది సహకారం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి మేము మీకు పాటలు అందించాం. నా గురించి నేను చెప్పుకోక్కర్లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి దీనికి మేము గానం సహకారం కుమారి శ్రీమతి ధాత్రీశ్వరి, ఇక్కడ కోరల్లోనే ఉంటుంది అమ్మాయి, ఇటీవలే 2 ఏళ్ళు అయింది వచ్చి. శ్రీలక్ష్మి గారు
ఎమరాల్డ్లో ఉంటారు. 212 సంభాషణ శ్రీలక్ష్మి గారు. అమ్మ మీ స్పందన తెలియజేయండి. చాలా తక్కువ సమయంలో వీళ్ళందరూ మేము అనుకున్న దానికన్నా ఎంతో బాగా నటించారు. కొంచెం ఇంకా వ్యవధి ఉన్నట్లయితే ఇంకా బాగా ఆరితేరినటువంటి పాత్రల్లో చక్కగా వాళ్ళు సంభాషణలు అవి చెప్పగలరని చెప్తారని, ఈసారి బాగా ప్రదర్శిస్తారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. గానం కౌసల్య స్టేజ్ మీద నుంచే లాలిపాట పాడినటువంటి కౌసల్య పాత్రను పోషించినటువంటి శ్రీమతి శాలిని, ఆవిడ కూడా గాయని, మంచి గాయని. అలాగే సొంత డబ్బా కొట్టుకోకూడదు కాబట్టి నేను హేమవతి. తర్వాత ఈ నాటకానికి వీళ్ళందరినీ ఓ చోట తీసుకొచ్చి అందరినీ రాయల్ గారు వచ్చారా, లైట్స్ వచ్చాయా, సౌండ్ వచ్చిందా, లేకపోతే వీళ్ళెవరు వచ్చారా, ఈ పిల్లాడు రాలేదు, ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినటువంటి నాకు కూడా మీరు దయచేసి కరతాళ ధ్వనుల ద్వారా ఇంకా బాగా చేయాలని, వయస్సుని మర్చిపోయి నేను ఇంకా చాలా కార్యక్రమాలు మన మై హోమ్లో మీకు అందించాలని కోరుకుంటున్నాను. ఈ పిల్లలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నారని కోరుకుంటూ, దయచేసి ఈ నెక్స్ట్ జనరేషన్లో ఈ పిల్లలందరూ యూ హ్యావ్ టు కమ్ ఆన్ ది స్టేజ్ ఇన్ ద డిఫరెంట్ రోల్స్. ఓకే, విల్ యూ డూ దాట్? థ్యాంక్ యూ. ఇంకెవరినైనా పేరుని మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించమని కోరుతున్నాను. నమస్తే. అకామిడేషన్ ప్రొవైడ్ చేసినటువంటి కమిటీ వారందరికీ, అలాగే తెలియకుండా ఈ వెనకాల చాలామంది దీంట్లో పనిచేసినటువంటి చిన్నారుల తల్లిదండ్రులు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళం. నమస్కారం. ఇప్పటికీ మనం ఈ ప్రోగ్రామ్స్ ప్రారంభించి 7వ రోజు. ఈరోజు ఈ నాటకాన్ని చక్కగా రక్తి కట్టించి ప్రదర్శించి హైమావతి మేడం గారు చాలా స్ట్రెయిన్ తీసుకొని మన పిల్లలతో, మన మై హోమ్ జ్యువెల్ వాసులతో మాట్లాడి ఇంత షార్ట్ నోటీస్లో ఇంత చక్కటి ప్రోగ్రాం ఆవిడ ప్రదర్శించి చాలా కష్టపడి బయట నుంచి దానికి తగ్గ వాతావరణాన్ని సృష్టించడానికి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్ అవన్నీ ఏర్పాటు చేయించి చాలా కష్టపడి ప్రోగ్రాం చేశారు. చిన్నపిల్లలు తక్కువ టైంలో ఇంతటి చక్కటి ప్రోగ్రాంను ప్రదర్శించటం, వాళ్ళల్లో ఉత్సాహం నింపటం, వాళ్ళని ఇందుకు ఉత్తేజులను చేసి ముందుకు తీసుకొచ్చి ఇందులో నటింపచేయటం అనేది చాలా శ్రమతో కూడుకున్నది. అయినా ఆవిడ దాన్ని చాలా తేలిగ్గా తీసుకొని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయగలిగారు. ఇది మనకి ముందు రాబోయే ప్రోగ్రామ్స్కి వేటికైనా మనం ఎలా చేయాలి, ఎలా పాల్గొనాలి, మన యంగర్ జనరేషన్స్కి మనం ఏం చెప్పాలి, మనం ఇంట్లో చాలా వరకు పిల్లలకి చెప్పటం మర్చిపోయాం. అదే పద్ధతిలో వాళ్ళు మాట్లాడిన భాషకు అనుగుణంగా నటించటం కూడా చాలా గొప్పతనం. ఆ డైలాగ్స్ని సింక్ చేసుకుంటూ వాళ్ళు చాలా చక్కగా నటించారు. ఇది మనం కొనసాగిద్దాం. మనం అభయాంజనేయ స్వామి టెంపుల్ని చక్కగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్తో మన మై హోమ్ జ్యువెల్లో ఆయన కరుణా కటాక్షాలతో మనం చక్కటి వాతావరణంలో మనం ఈ ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ దీన్ని జయప్రదం చేద్దాం. ఇలాగే